అంజలి కేసుని కమిషనర్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇంతవరకు మనకి ఎలాంటి ప్రూఫ్స్ దొరకలేదంటే ఈ మర్డర్ వెనకాల ఉన్న పర్సన్ ఎంత పవర్ఫుల్లో మనం అర్థం చేసుకోవచ్చు. సో నువ్వు కూడా ఈ కేసుని సీరియస్గా తీసుకో. నేను దీని గురించి ఆలోచిస్తాను. విజయవాడలో జరుగుతున్న కిడ్నాప్స్, మర్డర్స్, డ్రగ్స్ మాఫియాని వెనకొండి నడిపిస్తుంది ఎవరు? నాకేం తెలీదు. నన్ను వదిలేయండి. నన్ను చెప్పొద్దు సార్. ప్లీజ్ సార్. సార్ సార్. నా టైం వేస్ట్ చేయకుండా త్వరగా చెప్తే పార్టీ ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్తా. సార్. చెప్పకపోతే నా చేతిలో చచ్చి మార్చరీకి వెళ్తా. చెప్పు. ఏంట్రా గుర్తు తెచ్చుకుంటున్నావు? బుల్లెట్ దిగితే కానీ గుర్తురాదా? చెప్తాను సార్, చెప్తాను. చెప్పు. జరుగుతున్న ప్రతి నష్టానికి, పోతున్న ప్రతి ప్రాణానికి అన్నిటికీ కారణం సీఎంఏ. సీఎమ్మా? ఆయన హోదా స్థాయి నిలబెట్టడానికి మమ్మల్ని అందరినీ వాడుకున్నాడు. ఆయన చెప్పింది చేయడం తప్ప మేమేం చేస్తాం చెప్పండి? నమ్మించి గొంతు కొయ్యడాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్టుంది. తప్పు చేసినవాడు నాకు దొరకనంత వరకే హ్యాపీ. పొరపాటున దొరికితే వాడు సీఎం అయినా, వాడు బాబు పీఎం అయినా ఎవ్వడిని వదలం. రేపు ఈ విషయాలన్నీ సీఎం ముందు నాతో మాట్లాడటానికి రెడీగా ఉంటా.